ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏ స్కూల్స్కి అయితే ఐఎఫ్పి ప్యానల్స్, స్మార్ట్ టీవీస్, రూటర్స్, 4G సిమ్స్ ఇచ్చారో రిసీవ్ చేసుకున్నారో ఆ స్కూల్ హెచ్ఎమ్స్ స్కూల్ అటెండెన్స్ యాప్లో ఆ డివైసెస్ అన్నింటినీ కూడా ట్యాగ్ చేయాలి. ఇది చాలా అర్జెంటుగా చేయాల్సి ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుంచి ట్యాగ్ చేయమని చెప్తున్నా కూడా చాలా స్కూల్స్ ఇంకా చేయలేదు. ఇది ట్యాగ్ చేస్తేనే మనకి ఆ డివైసెస్ తాలూకా వర్కింగ్ స్టేటస్ మనకు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్గా ట్యాగ్ చేయండి. అయితే ఎలా ట్యాగ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ట్యాగ్ చేసే ముందు మన స్కూల్కి మనం రిసీవ్ చేసుకున్నటువంటి డివైసెస్ అన్నింటి తాలూకా సీరియల్ నెంబర్స్ అనేవి మనం ఒక దగ్గర రాసి పెట్టుకోవాలి. సపోజ్కి మన స్కూల్కి ఒక 5 ఐఎఫ్పీస్ మనం రిసీవ్ చేసుకుంటే ఆ 5 ఐఎఫ్పీల తాలూకా సీరియల్ నెంబర్స్ అలాగా మనం రాసుకోవాలి. ఇంకా దాంతోపాటు ఈ 5 ఐఎఫ్పీలు కూడా ఏ క్లాస్కి మనం ట్యాగ్ చేయాలనేది ఆ క్లాస్ కూడా ముందుగా రాసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ క్లాస్ని అక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. ఇది ఐఎఫ్పీ అవనాయండి, స్మార్ట్ టీవీలు అవనాయండి. స్మార్ట్ టీవీలు అయితే మనకి ఒక్కొక్కటి మ్యాక్సిమం ఇచ్చారు. అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా మన సీరియల్ నెంబర్స్ అనేవి రాసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనండి, ఇది మనం ముందుగా చేయాల్సింది. మనం స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేశాక మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇందులో చూసుకుంటే ఇన్ఫ్రా ట్యాగింగ్, ఆ పక్కనే ఇన్ఫ్రా వర్కింగ్ స్టేటస్ అని ఉంది. సో ఈ రెండు మనకి ఎలా అంటే, ముందు మనం ట్యాగ్ చేస్తే ఇన్ఫ్రా ట్యాగింగ్లో కనుక చేస్తే డివైస్ అన్నిటినీ కూడా ట్యాగ్ చేస్తే మనకి ఇన్ఫ్రా వర్కింగ్ స్టేటస్లో ఆ డివైస్ అన్నీ కనిపిస్తాయి. సో ముందు చేయాల్సింది మనం ఇన్ఫ్రా ట్యాగింగ్. దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ డివైస్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి 4 ఐటమ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఐఎఫ్పి ప్యానల్, స్మార్ట్ టీవీ, రూటర్, 4G సిమ్ కార్డు. ఈ 4 ఐటమ్స్ కూడా మనకి ఏవైతే మన స్కూల్కి రిసీవ్ చేసుకున్నామో వాటన్నింటినీ కూడా ఇక్కడ ట్యాగ్ చేయాలి. ఫస్ట్ ఐఎఫ్పి ప్యానల్. ఈ స్కూల్కి చూసుకుంటే ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ డివైస్ శాంక్షన్ అని ఆటోమేటిక్ ఇక్కడ పాపప్ అయ్యి ఉంది నెంబర్ 1. అంటే ఈ స్కూల్కి ఒక ఐఎఫ్పి ప్యానల్ శాంక్షన్ అయి ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, మరి ఒకటే మనం ఇక్కడ శాంక్షన్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ రిసీవ్డ్ దగ్గర కూడా మనకేం తీసుకుంటాం, అది తీసుకుంటే ఆ ఒకటి ఇక్కడ 1 అని టైప్ చేసి డన్ అని తీసుకోగానే చూడండి ఇక్కడ రిసీవ్డ్ డివైసెస్ 1 అని వచ్చింది. ఓకేనండి. తర్వాత ఇక్కడ కింద ఐఎఫ్పి ప్యానల్ ఎంటర్ డీటెయిల్స్ అనమాట. ఎప్పుడైతే మనం రిసీవ్డ్ 1 అని కొట్టామో ఇక్కడ ఎంటర్ డీటెయిల్స్ మనం కొట్టాలి. అదే కొన్ని స్కూల్స్కి ఇక్కడ శాంక్షన్ 5 అని వస్తే రిసీవ్డ్ కూడా మనం అక్కడ ఎన్నైతే 5 అయితే 5, 4 అయితే 4, ఎన్నైతే మనం అక్కడ నెంబర్ తీసుకొని 5 అయితే సపోజ్కి 5 ఇంటి డేటా కూడా ఇక్కడ ఎంటర్ డీటెయిల్స్ అని మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఒక ఐఎఫ్పి ప్యానల్ తాలూకా మనం డేటా తీసుకుంటే సెలెక్ట్ బ్రాండ్ అని అడుగుతుంది. ఇక్కడ ఇది శాంసంగ్ ఇది. తర్వాత ఇక్కడ చూసుకుంటే సెలెక్ట్ క్లాస్ అడుగుతుంది. ఇది ఏ క్లాస్కి మీరు ట్యాగ్ చేసినా అడుగుతుంది. ఇక్కడ క్లాసులు అన్నీ చూపిస్తుంది. సో అక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ సీరియల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం టైప్ చేయాలి. సీరియల్ నెంబర్ ఇక్కడ టైప్ చేస్తే చూడండి ఇక్కడ 2/15 అని ఉంది. 2 డిజిట్స్ టైప్ చేస్తే అంటే ఇక్కడ 15 డిజిట్స్ ఉన్నటువంటి సీరియల్ నెంబర్ అనమాట. ఇది మనకు తెలుస్తుంది. సో దాన్ని ఇక్కడ మనం ఇది లెటర్స్ డిజిట్స్ మిక్సింగ్ అయి ఉన్నాయి. సో నీట్గా దీన్ని మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో 15/15 డన్. ఓకే రైట్. ఇక్కడ సీరియల్ నెంబర్ మనం టైప్ చేసిన తర్వాత కింద యాక్సెసరీస్ ఉన్నాయి. అంటే ఐఎఫ్పితో పాటు మనకి ఇంకేంటంటే యాక్సెసరీస్ అందులో భాగంగా ఇచ్చారనేది చూడండి. ఇక్కడ ఆండ్రాయిడ్ బాక్స్, ల్యాన్ కేబుల్, ఇవన్నీ కూడా మనకు వచ్చినవి ఇక్కడ టిక్ చేయాలి. ఆండ్రాయిడ్ పవర్ అడాప్టర్, టచ్ కేబుల్, వాల్ అమౌంట్. ఓకే, వాల్ మౌంట్ ప్రతిదానికి కూడా ఐఎఫ్పి ప్యానల్లోకి మనకు వస్తుంది వాల్ మౌంట్. అలాగే ఇవన్నీ కూడా చెక్ చేసుకొని మన స్కూల్కి ఏవైతే వచ్చాయో మనం ఏవైతే రిసీవ్ చేసుకున్నాం అనేది మనం ఇక్కడ టిక్ చేసి అప్పుడు డన్ అని చేయాలి. అంటే ఇక్కడ మనం ఈ పేజీలో మనం ఏం చేసాము, సెక్షన్ 1 క్లాస్ సెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. సీరియల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసాం. ఆ యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో టిక్ చేసి డన్ అని ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ సబ్మిషన్ పెండింగ్ అంటే మనం డీటెయిల్స్ ఎంటర్ చేసాం కానీ సబ్మిట్ చేయలేదు, ఇప్పుడే సబ్మిట్ చేస్తున్నా. ఓకే, డివైస్ ట్యాగ్డ్ సక్సెస్ఫుల్ అని ఉంది. అంటే ఒక డివైస్ మనం ఇక్కడ సక్సెస్ఫుల్గా ట్యాగ్ చేసాం.
అదే ఇంకా 5, 6 ఉన్నప్పుడైతే మనకి ఇక్కడ రిసీవ్డ్ డివైసెస్ కూడా 5 ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క క్లాస్కి మనం ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. అన్నీ అయిపోయాక అప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక నెక్స్ట్ రెండోది ఏంటి, స్మార్ట్ టీవీ. ఇలా ఈ స్మార్ట్ టీవీ కూడా ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా శాంక్షన్ 1 అని వచ్చింది. అలాగే రిసీవ్డ్ కూడా మనం ఇక్కడ ఏం చేస్తాం, 1 తీసుకొని డన్ అని తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఎంటర్ డీటెయిల్స్, సెలెక్ట్ బ్రాండ్, ఓకేనండి. ఇలా తీసుకొని ఇక నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ క్లాస్, ఓకే. నెక్స్ట్ యాక్సెసరీస్, ఇవన్నీ చూసుకొని మనకు వచ్చినవన్నీ కూడా ఇక్కడ టిక్ చేసుకొని ఇక్కడ డన్ అనేది ఇక్కడ సీరియల్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేశాక తర్వాత డన్ అని తీసుకుంటాం అన్నమాట, ఓకేనండి. సో ఇలా ఇక్కడ డన్ అని టైప్ చేయగానే నెక్స్ట్ మనకి ఇక్కడ సబ్మిట్ అడుగుతుంది, సబ్మిట్ చేయడమే. సో ఈ రకంగా మనం ఐఎఫ్పి ప్యానల్ అలాగే స్మార్ట్ టీవీని మనం ఇక్కడ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఏంటి, రూటర్ కూడా ఆల్రెడీ ఇక్కడ రూటర్ అనేది రిసీవ్డ్ 1 ఇక్కడ మనం అప్డేట్ కూడా చేయడం జరిగింది రూటర్. అలాగే నెక్స్ట్ సిమ్ కార్డు కూడా తీసుకుంటాం, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ శాంక్షన్ 1 ఉంది కదా, ఇక్కడ రిసీవ్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ 1 అని ఇక్కడ తీసుకోగానే ఇక్కడ ఎంటర్ డీటెయిల్స్ అడుగుతుంది. డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాం. సో ఈ రకంగా ఈ 4 ఐటమ్స్ని కూడా సబ్మిట్ చేయాలి. ఇది ఒక 5 minutes వర్క్ అనమాట. సో ఈ దీనికి మనకు ఉండవలసినవి ఏంటంటే సీరియల్ నెంబర్స్ మాత్రమే మనకు ఉంటే సరిపోతుంది అది. సో ఈ రకంగా మనం ఇలా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇన్ఫ్రా ట్యాగింగ్లో డివైసెస్ అన్ని ట్యాగ్ చేశాక ఇప్పుడు నేనైతే ఎన్ని ఇందులో చేసామంటే ఐఎఫ్పి తాలూకా డేటా ఎంటర్ చేయడం జరిగింది. అంతకుముందు రూటర్ తాలూకా డేటా కూడా అప్డేట్ చేయడం జరిగింది. సో ఆ రెండింటి డేటా ఇందులోకి వచ్చిందో లేదు చూద్దాం. సెలెక్ట్ డివైస్ నేమ్ చూడండి, రూటర్ ఐఎఫ్పి ప్యానల్ ఈ 2 కూడా వచ్చేసాయి. ఇందాక నేను ఏదైతే ఐఎఫ్పి ప్యానల్ ఇక్కడ మనం చేసాం శాంసంగ్, అలాగే సీరియల్ నెంబర్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనం టిక్ చేసినా కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇవన్నీ చెక్ చేసుకోవడమే. ఒకవేళ ఇది ఏదైనా మనకు అప్డేషన్ కావాలంటే మళ్ళీ మనం అక్కడ ట్యాగింగ్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది వర్కింగ్ స్టేటస్ కూడా మనకు క్లియర్గా మనం అక్కడ ఏవైతే టైప్ చేసామో ఇక్కడ ఇన్ఫ్రా వర్కింగ్ స్టేటస్లో అవి కనిపిస్తాయి అన్నమాట, ఓకేనండి. సో ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా వెంటనే మీరు రిసీవ్ చేసుకున్నటువంటి డివైస్ అన్నిటి కూడా స్కూల్ అటెండెన్స్ యాప్లో ఇప్పుడే ఇంతకుముందు కనుక ట్యాగ్ చేయకపోతే వెంటనే ట్యాగ్ చేయండి, ఓకేనండి. థ్యాంక్ యూ.